ముందుగా మనందరికీ కూడా ఎంత అద్భుతమైన జ్ఞాన జీవితాన్ని ప్రసాదించిన శ్రీ శివశ్వతి గారికి మన అందరి ఆత్మీయంగా తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి నేను ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? ఇంచుమించుగా లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? అందరూ వెజిటేరియన్స్ ఆలోచిస్తూనే ఉంటుంది. అసలు మన ప్రమేయం ఉండదండి, మనకి ఎరుకు ఉండదు జ్ఞానం తెలియకపోతే. అది దాన్ని చేసే పనే నిరంతరం ఆలోచనలు. మనస్సు అంటే ఆలోచనలు పుట్ట. అందుకే మనస్సుని మన పెద్దలు దేనితో పోలిస్తారండి? కోతితో పోలిస్తారు. ఎలా ఆలోచిస్తూ పిచ్చిదానికి వేస్తూ మన ప్రమేయం లేకుండా అయితే భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటే భవిష్యత్తు భయంతో ఆలోచనలు, లేదంటే గతంలో చేసిన జరిగిపోయినవి బాధాకరమైన సంఘటనలు, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాం. అయితే గతం లేకపోతే భవిష్యత్తు. అంటే వర్తమాన క్షణాన్ని మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట. ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నాము అనేది ఎరుక లేకుండా ఉంటూ ఉంటాం. అలాగా మనకి పనికొచ్చే ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, బాధాకరమైనవి, ఇలా అంటే ఎక్కువగా నెగిటివ్ థింకింగ్స్ ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అంటే వినాశకరమైన ఆలోచనలు. అలాగా ఆలోచించడం వల్ల ఏమవుతుందండి? అవసరానికి మించి మనం చేస్తున్నాం. దానివల్ల శక్తిని ఖర్చు పెట్టేస్తూ ఉంటాం మనకు తెలియకుండా. ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటాం అన్నమాట. దానివలన మనకి ఆ శక్తి సరిపోక మనసు ప్రభావం శరీరం మీద పడి శరీరం అనారోగ్యం పాలవుతూ ఉంటుంది అన్నమాట. అంటే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. శారీరకమైన ఆరోగ్యం బుద్ధిపరమైన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. బుద్ధి ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మూలం దేనికి అంటే ఇక్కడ మనకి ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల సరికాని ఆలోచనలు, సరికాని తిండి విధానం, సరి అయిన మాటలు మాట్లాడకపోవడం, ఇవన్నీ దేనివల్ల అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. అసలు ఆత్మ అంటే ఏంటో మన ఎవరికి తెలియదు. ఆత్మ అంటే మనందరి దృష్టిలో ఏంటండి? చనిపోయాక మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, అది దెయ్యం. ఆత్మ అంటే చనిపోయాక ఒక తిరిగాడే దెయ్యం అనుకుంటాం. కానీ ఆత్మ అంటే మనమే, మన నిజ స్వరూపమే ఆత్మ. ఈ ఆత్మ ఈ శరీరాన్ని వస్త్రంలా ధరించి ఇక్కడ ఈ భూమి మీద మనుగడ సాగిస్తుంది అన్నమాట. మనకి ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతామో ఇవన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. అంటే మన మనస్సుని ఎలాగ మనం ఉపయోగించుకోవాలి. సృష్టిలో అన్నింటికన్నా శక్తివంతమైంది ఏంటండి? వేగవంతమైంది, శక్తివంతమైంది మనసే. మనసు దాని మీద ఆధిపత్యం ఎప్పుడైతే మనం చేజిక్కించుకుంటామో అప్పుడు మనకి ఈ భూమి మీద ఏ విధంగా మనుగడ సాగించాలి, ఎలాగ జీవన విధానం సాగించాలి, ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా మనం జీవించాలి అనేది మనకి తెలుసుకోగలుగుతాం. అప్పుడు ఆ విధంగా ఏ విధంగా జీవించాలో ఆ విధంగానే జీవించగలుగుతాం. ఏ విధానమైన తిండి విధానం, శాస్త్రీయమైన తిండి, శాస్త్రీయమైన మాటలు, శాస్త్రీయమైన జీవన విధానం, ఇవన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఎప్పుడు మనం ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందితే. ధ్యానం లేకపోతే ఏం తెలియదు మనకి. ఈ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయో తెలీదు, ఈ జీవితం ఏమిటో తెలీదు, ఈ సంసారం ఏంటో తెలియదు, ఈ బంధాలు ఏంటో తెలియదు, మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలియదు, అసలు మరణం ఏంటో తెలియదు, పుట్టుక ఏంటో తెలియదు, ఎందుకు పుడుతున్నామో తెలియదు, ఎందుకు చనిపోతున్నామో తెలియదు. ఇవన్నీ తెలియాలంటే మనమేంటో ముందు తెలుసుకోవాలి. మరి మనమేంటో మనం తెలుసుకోవాలి అంటే ముందు ఈ మనుగడ, ఈ భూమి మీద మనుగడ సాగించాలంటే ఇక్కడ ఆధారమైంది ఏంటంటే మనకి శ్వాస. ఈ శరీరం ఇలా నడియాడుతుంది అంటే శ్వాసే ఆధారం కదండి మనకి.
కళ్ళు లేని వాళ్ళు జీవిస్తున్నారు, కాళ్ళు లేని వాళ్ళు జీవిస్తున్నారు, చేతులు లేని వాళ్ళు జీవిస్తున్నారు. ఆఖరికి కిడ్నీ మార్పిడి, గుండె మార్పిడి, ఎన్ని రకాల టెక్నాలజీ పెరిగింది మనకి. ఎన్ని ఉన్నా మనం ఎంత ప్రయత్నం చేసి ఎన్ని చేసినా ఈ శ్వాస ఉంటేనే కదా. ఈ శ్వాస ఆగిపోయిందంటే ఏం చేస్తారు? డాక్టర్ తీసుకెళ్ళిపోండి అంటారు. చనిపోయింది, ఒక్క నిమిషం మనల్ని ఉంచుతారా? చనిపోయాక కూర్చోవచ్చి శ్మశానాన్ని తీసుకెళ్లి దహనం చేసేస్తారు. అంటే ఇక్కడ మనం మానవుడు మనుగడ సాగించాలి ఈ భూమి మీద అంటే ఈ శ్వాస ఆధారం. మరి అలాంటి శ్వాసలో ఎంతో శక్తి ఇమిడి ఉందన్నమాట. ఆ శక్తిని మనం తెలుసుకోవాలంటే ప్రతిరోజు కూడా మనం ఆ శ్వాసతో స్నేహం చేయాలి. ఆ శ్వాసకు దగ్గరగా ఉండాలి మనం ప్రతిరోజు కూడా. ప్రతిరోజు మనకి ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర ఎంత ముఖ్యమో, స్నానం ఎంత ముఖ్యమో, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే నీటితో శుద్ధి చేసుకుంటున్నాం. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడినంత నిద్ర, సరిపడిన ఆహారం ఇవ్వాలి. మరి ఈ శక్తి అంతా మనం ఎలా తీసుకుంటున్నాము అంటే శ్వాస ద్వారానే కదా, ఈ ప్రాణశక్తి. మరి అలాంటి అంత ప్రాముఖ్యమైన ఆ శ్వాసను వదిలి మనం బ్రతికేస్తున్నాం, జీవించడం లేదు, బ్రతుకుతున్నాం అంతే. ఎప్పుడైతే మనకు ధ్యానం తెలిసిందో అప్పుడు మనం ఆ శ్వాసతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం, మొట్టమొదట్లో మన వయసు ఎంతో అన్ని నిమిషాలని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి సాధన అలవాటు అయ్యే వరకు ఎవరి వయసు ఎంత అయితే అన్ని నిమిషాలు కూర్చుని ధ్యానం చేయాలి. ఆ శ్వాసతో కూడి ఉండాలి మనం. ఆ శ్వాస ఎలా వస్తుంది, మన లోపలికి ఎలా వెళ్తుంది ముక్కు ద్వారా, మరలా బయటకి ఎలా వస్తుంది, గమనించగా 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 ఏం జరుగుతుందండి? కొద్ది రోజులకి ఒక 40 రోజులు చేసామంటే ఆసన సిద్ధి కలుగుతుంది మనకి. అంటే కూర్చోవడం ఈ శరీరానికి అలవాటు చేస్తాం మనకి. ఎందుకంటే అలవాటు లేని ప్రక్రియ అది. ఒక చోట నిలకడగా స్థిరంగా కూర్చుని శ్వాసతో కళ్ళు రెండు మూసుకుని వేళలో వేళ్ళు పెట్టుకుని మనం తదేకంగా బయటికి వెళ్ళిపోయి మనసుని పదే 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 దాన్ని తీసుకుని వచ్చి శ్వాస మీద పెడుతున్నాం. అది వెళ్ళిపోతుంటది, మనం తీసుకొస్తాం, అది వెళ్ళిపోద్ది. మనం అలా సాధన అనమాట. ఒక 40 రోజులు చేస్తే మీకు ఆసన సిద్ధి కలిగి మనసు స్థిమిత పడుతుంది అనమాట. 1 రోజు 2 రోజులు చేస్తే అసలు నాకు ధ్యానం కుదరట్లేదు అంటారు చాలా మంది. చేయలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం. ఎందుకంటే విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చేస్తాయండి చాలా మందికి. రావచ్చు, రాకపోవచ్చు. చాలా మందికి ఇంచుమించుగా 100కి 80% అయితే నేను విన్నదే బాడీ పెయిన్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. కొంతమందికి ఏం ఉండదు, మామూలు చేస్తారు. కొంతమంది అయితే చాలా, అంటే లోపల ఎక్కడో మనకి 7 శరీరాలు ఉంటాయి. అన్ని శరీరాల్లోనూ బ్లాక్స్ ఉండిపోయి అవన్నీ బయటకు రిలీజ్ అవుతాయి అన్నమాట. ధ్యానం ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు ఆ బయట లోపల ఉన్న బ్లాక్స్ అన్ని శరీరాలు కూడా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట లోపల. ఎప్పుడైతే ఆ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుందో అప్పుడు బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వెన్నుపూస పెయిన్ వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మొత్తం బాడీ అంతా విపరీతమైన హెడేక్ వస్తుంది. చాలా మందికి తలనొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా చేయగా అది బాడీ అంతా హీలింగ్ జరిగి అప్పుడు ధ్యానంలో వచ్చిన నొప్పులు ధ్యానంతోనే పోతాయి. మళ్ళీ ధ్యానంలో నుంచి లేచాక ఏం ఉండలేదు, నాకు కూర్చున్నప్పుడు మాత్రం వస్తూ ఉంటాయి. కొత్తగా చేసేవాళ్ళు చెప్తున్నాను, నేను భయపడక్కర్లేదు. చాలా మంది భయపడి మానేస్తూ ఉంటారు. అమ్మో నాకు ఆరోగ్యంగా ఉన్నదాన్ని అనవసరంగా నొప్పులు తెచ్చుకున్నాను, నేను ధ్యానంలో కూర్చుంటే నొప్పులు వచ్చేసాయి, మానేసామని చెప్తుంటారు. చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాలుగా వాళ్ళకి వినిపించటం, కనిపించటం, మాటలు వినిపించినట్టు, ఎవరో వస్తున్నట్టు, అడుగులు శబ్దం వినబడుతున్నట్టు, ఇవన్నీ జరుగుతాయి. అనుభవాలు, ధ్యాన అనుభవాలు అన్నమాట. కొంతమంది భయపడిపోతుంటారు. కొంతమందికి వికృతమైన ముఖాలు కనిపించడం గానీ, లేకపోతే దైవ దర్శనాలు జరగడం గానీ, కాంతి కనిపించడం గానీ, కలర్స్ కనిపించడం గానీ, అలాగా శివుడు కనిపించడం గానీ, శివలింగం కనిపించడం గానీ, లేదంటే మన ఇష్ట దైవం మనకి చూడండి. కొంతమందిని ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది షిరిడి సాయి, కొంతమంది ఈశ్వరుడు, కొంతమంది అమ్మవారు, కొంతమంది ఆంజనేయ స్వామి, ఇలా రకరకాలుగా కొలుస్తూ ఉంటాం. ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు చూడటం జరుగుద్ది. అలాగే మనం హిందువులు అయితే జీసస్ ని ఎప్పుడు కూడా ధ్యానించాం. అలాగే క్రైస్తవులు అయితే హిందూ దేవుడిని పూజించరు. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి జీసస్ కనిపించవచ్చు, అల్లా కనిపించవచ్చు. అంటే సర్వమత సమ్మేళనం అంటే ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. ధ్యానం అంటే ప్రతి ఒక్కరికి అవసరమైందే. అల్లా చెప్పినా ధ్యానమే చెప్తాడు, జీసస్ చెప్పినా ధ్యానమే చెప్తాడు, పరమశివుడు చెప్పినా ధ్యానమే చెప్తాడు. ఎవ్వరు చెప్పినా చివరికి అందరికీ ఒకటే మార్గం, దారులు వేరంతే. కాబట్టి మనం ధ్యానము అంటే
ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమైందా అండి? ధ్యానం అంటే 2 వేళ్లలో వేళ్ళు పెట్టుకుని చక్కగా ఒక చోట కూర్చుని మనకి స్థిర సుఖ ఆసనం అని చెప్తారు. అంటే శరీరానికి ఇబ్బంది కలిగించకుండా మీరు కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, అలవాటు అయ్యే వరకు చక్కగా గోడ సపోర్ట్ తీసుకోవచ్చు. తర్వాత శరీరం అలవాటు పడితే మనం నిటారుగా కూర్చోగలము, ఎక్కడైనా కూర్చొని చేయగలం అనమాట. అది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అదే యోగ వ్యాయామం చెప్తారు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మ మెరగలేమయ్య, ముక్కులోన గాలి ముక్తికి బలిదారయ్య, విశ్వధాభిరామ వినరవేమ అని యోగ వ్యాయామంగా చెప్తారనమాట. అంటే గాలిలో పుడుతున్నాము, ఈ గాలిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాము. అయినా కూడా ఈ గాలిలోన మర్మం ఎరగలేము. మర్మము అంటే ఏంటండి? రహస్యం. ఈ శ్వాసలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు యోగ వేమన గారు. ముక్కులోన గాలి ముక్తికి మరి దారయ్య, ఈ ముక్కులో ఉన్న ఆ శ్వాసే ముక్తికి దారి అని చెప్తున్నారు. ముక్తి అంటే రండి, వస్తే లోపలికి రండి, లేకపోతే తలుపేసి. ముక్కులోన గాలి ముక్తికి మరి దారి అని చెప్తున్నారు. ముక్తి అంటే ఏంటండి? ముక్తి అంటే మనం చూడండి, మనకి ఏదన్నా విపరీతంగా మనసు బాధపడినా, చిరాకు అనిపించినా, ఇలాంటి జన్మ ముక్తి లేదు, నా జీవితం ఇంతే అనుకుంటాం. ముక్తి అంటే ముక్తి మోక్షం అంటుంటాం కదా, నాకు మోక్షం లేదు అంటే మనం అనుకున్న ముక్తి మోక్షం వేరు, ఆధ్యాత్మికంగా లోతులకు వెళ్ళే తెలుసుకున్న ముక్తి మోక్షం వేరు. అంటే అర్థం, అంతరార్థం, పరమార్థం అని 3 స్థాయిలు ఉంటాయి. పామరుడికి ఒక మాదిరిగా అర్థం, అది పండితుడికి ఒకలాగా, యోగికి ఒక రకంగా. అలాగా ముక్తి మోక్షము అంటే, ముక్తి అంటే విడుదల, ముక్తి అంటే ఏంటి? విడుదల. మోక్షము అంటే ఆనంద స్థితి. ముక్తి అంటే ఏంటండి? విడుదల. మోక్షము అంటే ఆనంద స్థితి. విడుదల అంటే దేని నుంచి విడుదల అవ్వాలి? మనం దేనిలో బందీ అయిపోయి ఉన్నాం? మనం అజ్ఞానంతో ఉన్నాం. మనం ఈ బంధాలు, భావబంధాల్లో ఉన్నాం. సంసారం అనే సముద్రంలో చిక్కుకుని ఉన్నాం. ఉండాలి. అలాగని ఇవన్నీ వదిలేస్తే ముక్తి వచ్చేస్తుందని చెప్పనండి. ఈ బంధాలన్నీ ఉంటేనే మనం ఇక్కడ నేర్చుకోగలం. ఈ సంసారం అనే సాగరంలో నిరంతరం ఈదుతూ ఉన్నప్పుడే మనం ఒడ్డుకు చేరగలం. అలా వదిలేయమని కూడా కాదు ఇక్కడ. అంటే మనం సంసారంలో ఉంటూనే సన్యాసిగా ఎలా జీవించాలి అనేది ఈ ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకోగలుగుతాం. అదే కృష్ణుడు పద్మపత్ర మీమాంస అని చెప్తాడు భగవద్గీత. అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలని. తామరాకు మీద నీటి బిందు ఉంటదండి, అది రాలిపోతుంది, జారిపోద్ది, అది నిలవదు. మనం కూడా సంసారంలో అలా అంటుకుని ఉండకూడదు అని చెప్తున్నాడు కృష్ణుడు. ఉండాలి కానీ ఉండకూడదు. ఉండాలి అంటే నీ సంసారంలో నీ బాధ్యత ఏంటి? నువ్వు ఒక తల్లిగా పిల్లలకి ఏం చెయ్యాలి, భార్యగా నువ్వేం చేయాలి, భర్తగా నీ బాధ్యత ఏంటి, ఒక అత్తమామలపై బాధ్యత ఏంటి, తల్లిదండ్రులకు నువ్వు పిల్లలుగా మీ బాధ్యత ఏంటి, ఇలాంటివన్నీ మనం బాధ్యత ఉండాలి. ప్రేమ బాధ్యత ఉండాలి కానీ బంధం ఉండకూడదు. ఆ బంధం లేనప్పుడు మనం ముక్త స్థితిలో ఉంటాం. దేన్ని అంటించుకోమన్నమాట. అంటే ముట్టుకోకుండా తీసుకోవడం లాంటిది అనమాట. బంధంలో ఉంటూనే నువ్వు బందీవి కాకూడదు. మరి అలా ఉండాలి. ఆ స్థితికి వెళ్ళాలి అంటే మనం ధ్యానం చేయాలి, స్వాధ్యాయం ఉండాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి. ఇవి ఉన్నప్పుడు ఈ 3 మనం సరి సమానంగా చేస్తూ జీవించినప్పుడు అందులోంచి బయటపడతాం. మరి ముక్తి అంటే ఓకే విడుదల అని తెలుసుకున్నాం. మోక్షం అంటే మనం ఏమనుకుంటాం? చనిపోయాక వచ్చేదనుకుంటాం. మోక్షం అంటే ఎక్కడికో చనిపోయాకే ఎక్కడికో వెళ్ళిపోయి పైలోకాలకు వెళ్ళిపోయి మోక్షాన్ని పొందడం అనుకుంటాం. కానీ ఇక్కడ లేని ముక్తి మోక్షం మనకి ఎక్కడా రాదు. ఎక్కడికి వెళ్ళినా అదే స్థితిలో ఉంటాం. ఇక్కడ ఏ స్థితిలో జీవించేమో మరణం తర్వాత కూడా ఆ ఆత్మ అదే క్షోభలో ఉంటది. కానీ ఎక్కడ ముక్తి మోక్షం అనేది ఉండదు. అంటే జీవించి ఉండగానే మనం జీవన్ముక్తిని పొందాలని చెప్పారు కదా యోగులు మహాత్ములు. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి పొందాలని. అంటే ఇక్కడ ఈ భూమి మీద ఇక్కడ లేని ముక్తి ఎక్కడ ఏ లోకంలోనూ రాదు మనకి. ఇక్కడ ఉండగానే ఇవన్నీ బంధాలన్నీ బందీలు కాకుండా మనం ఏదైతే సాధన చేస్తామో అప్పుడే తన మరణాంతర జీవితం కూడా చాలా ఆనంద స్థితిలో ఉండగలుగుతాం.
అంటే మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందా అంటే మనకు డౌట్ రావచ్చు. చాలా జీవితం ఉంటుంది. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మరణం తర్వాత ఇంకెంత జీవితం ఉంటుంది అనేది. ఇవన్నీ తెలుసుకోవాలి మనం అంటే ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనకి ఈ నాడీ మండల శుద్ధి జరిగి మన శరీరంలో ఏదైతే 2,72,000 నాడులతో ఈ శరీరం నిర్మితమై ఉందన్నమాట. ఎన్నో కోటాను కోట్ల కణాలతో రక్త మాంసాలతో ఈ శరీరం నిర్మితమై ఉంది. అలా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం ధ్యానం ద్వారా ఎందుకు మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది అంటే ధ్యానంలో ఏం జరుగుతుందండి? కళ్ళు మూసుకుంటున్నాం, చేతులు కట్టేసుకుంటున్నాం, కాళ్ళు కట్టేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఇక్కడ మనసు కూడా పని చేయకుండా మనం సాధన చేస్తున్నాం. అంటే మనసును కూడా మనం ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆలోచనలు వస్తూ 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 ఏమవుతుంది? అది మనం సాధన చేయగా 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 కొన్ని రోజులకి మనసు కూడా జీరో అయిపోద్ది. ఆలోచన సాంద్రత తగ్గుతూ వస్తుంది అనమాట. నెమ్మదిగా ఆ సాంద్రత తగ్గి చేయగా 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 మీకు ఆలోచనల ఉధృత తగ్గి కొద్ది రోజులకి మీ సాధన ఎంత తీవ్రంగా ఉంటే అంత తొందరగా రిజల్ట్ ఉంటుంది అనమాట. మనం సాధన చేయకుండా నాకు ఆలోచనలు ఏం తగ్గలేదండి, ఎప్పుడులాగే ఉన్నాయంటే అది ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. కృష్ణుడు చెప్పినట్టు మన సాధన అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఏ మాస్టర్ మీకు ప్రసాదించేది కాదు. ఇక్కడ ఏ భగవంతుడో మనకు వరాన్ని ఇచ్చేది కాదు. మీ అంత మీరు స్వీయ అనుభవం పొందడమే ధ్యానం అంటే. అది ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు ఆలోచనలన్నీ తగ్గి మనకి ఇక్కడ ఈ తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం చూడండి, మనకి నెలల పిల్లలప్పుడు మనకి ఇక్కడ మెత్తగా ఉండి మాడి కూడుకొని ఉండదు కదా బ్రహ్మరంధ్రం. అది వయసు పెరిగే కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది మనకి. అది మనం ఈ శరీరానికి శక్తి ఒక ఆహారం ద్వారా నిద్ర ద్వారా మాత్రమే కాకుండా అది కొంతవరకే నిద్ర ద్వారా ఆహారం ద్వారా తీసుకునే శక్తి కొంతవరకే. మనం శక్తిని ఎలా తీసుకుంటున్నామంటే ఈ సృష్టి అంతా నిబిడీకృతమై ఉంది నిండి ఉన్న ఆ విశ్వమయ ప్రాణశక్తి నిద్రలో తీసుకుంటామండి. మనం మనకి నిద్ర సరిపోకపోతే ఏమవుతుందండి? ఆ మరుసటి రోజు చికాకుగా ఉంటుందండి. రాత్రి నిద్ర లేదు, చాలా నీరసంగా ఉంది అంటాం కదా. ఎందువల్ల అంటే మనం తీసుకున్న శక్తి సరిపోక నిద్రపోకపోతే శక్తి అందదు మనకి. ఆ నిద్రలోనే మనకి ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుద్ది అనమాట అండి. ఇక్కడ ఉన్న ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఆ నిద్రపోయినప్పుడు అంటే ఇక్కడ శరీర స్థితి గాని మనసు స్థితి గాని అన్ని కోల్పోయాం. ఏమీ లేని స్థితిలో మనకి ఆ విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవహిస్తుంది అనమాట. తెల్లవారు ఏం చేస్తాం? ఆ శక్తిని మనం ఖర్చు పెడుతూ ఉంటాం. పనులు చేసుకోవడం ద్వారా, మాట్లాడడం ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా అన్నిటికీ మనం శక్తిని ఉపయోగిస్తున్నాం. మరి ఈ నిద్రలో తీసుకున్న శక్తి మనం కొంతవరకే మనం శక్తి సరిపోతుంది. మరి ఎందుకు నిద్రలో తీసుకుంటున్నాం కరెక్టే, మరి ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి? మనం ఎందుకు వస్తున్నాయి అంటే మనకి ఖర్చు పెట్టే విధానం తెలియక, శక్తిని ఖర్చు పెట్టే విధానం తెలియక దాన్ని మిస్యూజ్ చేస్తున్నాం అన్నమాట. అధికంగా వాడేస్తున్నాం మనం ఆ శక్తిని. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మనకి అవసరానికి మించి ఖర్చు పెడితే ఏమవుతుందండి? అయిపోతాయి కదా. దానికి ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టుకున్నప్పుడు నిల్వ ఉంటుంది. నిల్వలోంచి ఎంత తీసుకోవాలో మనకు తెలుస్తుంది. డబ్బులు అయితే తెలుస్తుంది. మరి ఇక్కడ ఈ శక్తిని మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలో మనకు తెలియనప్పుడు ఏమవుతుంది? శక్తి అంతా బయటకు పోయి మనకి అనారోగ్యం వస్తూ ఉంటుంది. అలాగే నిద్రలో తీసుకున్న శక్తి కొంతవరకే తీసుకుంటాం. ధ్యానంలో తీసుకున్నది రెట్టింపు శక్తి తీసుకుంటాం. ధ్యానంలో అంటే 1 గంట ధ్యానం 6 గంటల నిద్రకు సమానం అనమాట అండి. మీరు ఒక 6 గంటలు నిద్రపోతే ఎంత శక్తి తీసుకుంటారో 1 గంట ధ్యానం చేస్తే అంత శక్తి తీసుకుంటారు. కాబట్టి ధ్యానం అనేది మనకు చాలా చాలా అత్యంత అవసరం. ఇప్పుడున్న ఈ రోజుల్లో, ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల్లో మనకు ధ్యానం అనేది అత్యంత అవసరమైంది. ధ్యానం ఎప్పుడైతే మనం 1 గంట ధ్యానం 6 గంటల నిద్రకు సమానం అని చెప్పుకుంటున్నాం కదా. ఇలా ధ్యానం చేయగా మనకి నాడీ మండల శుద్ధి జరిగి ఇక్కడ మనకి దివ్య చక్షువు అంటే థర్డ్ ఐ, మీ అందరూ వినే ఉంటారు, అది ఓపెన్ అవుద్ది అనమాట. జ్ఞాన చక్షువు, జ్ఞాన నేత్రం అంటే అన్ని గ్రహించే శక్తి పెరుగుద్ది మనకి. ప్రారంభించాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇలా ఎన్నో మెరాకిల్స్ అన్నమాట ధ్యానం వల్ల. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనకి అన్ని కూడా అవగతం అవుతాయి.
అశాస్త్రీయంగా మాట్లాడడం కానీ, అశాస్త్రీయమైన తిండి విధానం కానీ, ఇంక ఏవి కూడా అన్ని శాస్త్రీయంగా చేస్తాం. మనకి మాంసాహారం తెలియనప్పుడు తింటాం. మేము కూడా ఒకప్పుడు ధ్యానం తెలియకముందు, ఆత్మజ్ఞానం లేకముందు మేము మాంసాహారం తినే కుటుంబంలోంచి వచ్చాం. మేము ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుని ఈ మాంసాహారం అనేది ఎంత పాపాహారమో గుడ్డుతో సహా మానేయడం జరిగింది అనమాట. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అర్జున అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అంటే యుక్తమైన ఆహారం, యుక్తమైన జీవన విధానం, యుక్తమైన నిద్ర, సరి అయిన జ్ఞానం, ప్రతిదీ కూడా మన సరి అయినదిగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అలాగే యోగి వేమం కూడా చెప్తాడు, జీవహింస మహాపాపం అని. పక్షి జాతిని తెచ్చి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకు వండు తినేవాడు వసుధ చండాలుడు విశ్వధాభిరామ వినరవేమ. అంటే పక్షి జాతిని తెచ్చి అంటే మనం కోడిని, మేకల్ని, గొర్రెల్ని తెచ్చుకొని ఎంతో రాక్షసంగా వాటిని వధించి నరికేసి జీవహింస, వాటిని నానా విధాలుగా పరగహింసలు పెట్టి, అంటే నానా విధాలుగా వాటిని హింసించి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకు, అంటే కుక్షి అంటే మన కడుపు నింపుకోవడం కోసం, మన జిహచాపల్యం కోసం వాటిని వధించి కడుపు నింపుకొని జీవించేవాడు వసుధ చండాలుడు అంటున్నాడు. వసుధ చండాలుడు అంటే, వసుధ అంటే భూమి, ఈ భూమిపై అతి నీచమైన చండాలకు జన్మ అని చెప్తున్నాడు యోగి వేమన్ గారు. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, యోగి వేమన చెప్పాడు, గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఎవ్వరు చెప్పినా మహాత్ములు అందరూ కూడా, యోగులు, మహాత్ములు, సిద్ధపురుషులు అందరూ కూడా మనం తినే ఆహారం సరి అయిందిగా ఉండాలి, శాస్త్రీయమైందిగా ఉండాలి, ఆమోదదాయకంగా ఉండాలని చెప్పారు. కానీ మనకి ఇది పాపాహారము అని మనకి మన పెద్దలు కానీ మన గురువులు కానీ ఎవరు ఇంతగా ఖండించి ఇది తినకూడదు అని మనకి ఎవరు చెప్పలేదు. తెలుసు, మనందరికీ తెలుసు అది ఎంత నీచమైన చర్యో. నీచుకోరా అంటాం, నీచమైంది. అది ఎంత రాక్షసంగా మనం తింటున్నామో అదే విధంగా మన ఆలోచనలు, మన ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ శాకాహారమే శ్రేష్టమైన ఆహారము. ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారమే తీసుకోవాలి. సరి అయిన జీవన విధానం అంటే శాకాహారం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎవరైనా ఇక్కడ తినేవాళ్ళు ఉన్నా కూడా ఈ రోజు నుంచి దయచేసి ఏ జీవిని హింసించకుండా జీవహింస మాని శాకాహారులుగా మారాలని కోరుకుంటున్నాను. మనకి మరి ఎంత అద్భుతంగా మనకి శాకాహారం మాత్రమే తీసుకోవాలని మనకి అంత సత్యాన్ని కొండ బద్దలగొట్టి చెప్పిన గురువు అయితే మాత్రం నాకు తెలిసి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీయే. మరి నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన. ఆయన దేనికి భయపడేవారు కాదు, ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని కొండ బద్దలగొట్టినట్టు చెప్పేవారు. ప్రతి ఒక్కరిని ఆయన జీవిత ధ్యేయం ఏమిటి అంటే ప్రతి ఒక్కరిని ధ్యానిగా మార్చడం, శాకాహారంగా మార్చడం. శాకాహారము, ధ్యానము ఆయన జీవించిన అన్నాళ్ళు కూడా దీనితోనే ఆయన పోరాటం. ఎప్పుడు కూడా నిరంతరము ధ్యానము, ధ్యాన ప్రచారంతోనే ఆయన చక్కగా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అద్భుతంగా యోగులుగా తీర్చిదిద్దడానికి ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహారము ప్రతి ఒక్కరికి కూడా దీన్ని బోధిస్తూ ముందుకు వెళ్ళాలి అందరూ కూడా. నేనైతే 2000 ఇంచుమించుగా 16 సంవత్సరాలు అయిందండి నేను ధ్యానంలోకి వచ్చి. 2007, 2008 ఆ టైంలో నాకు ధ్యానం అంటే తెలీదు, అసలు ఆ శాకాహారం తీసుకోవాలని తెలీదు. కేవలం మామూలుగా భగవంతుడు ఉన్నాడు అని పూజ పునస్కారం ఇవి తప్ప, అంటే మనకి భగవంతుడు ఉన్నాడు అని మన పెద్దలు ఫోటో చూపించి చెప్పారు, మనం కూడా అదే రీతిలో వెళ్ళిపోతూ ఉంటాం. అసలైన భగవంతుడు తెలుసుకోవాలి అన్నది ఆ జిజ్ఞాస అనేది ఎవరికి ఉండదు. అలా నేను కూడా విపరీతమైన జాయింట్ పెయిన్స్ అండి, నాకు చాలా బాడీ పెయిన్స్ అండి. అసలు నాకు ఆరోగ్యం సరిగా ఉండేది కాదనమాట. చాలా చిన్న వయసులో, ఎర్లీ ఏజ్ లోనే మ్యారేజ్, పాప, అలాగే నాకు గర్భసంచికి
ప్రాబ్లం వస్తే గర్భసంచి తొలగించడం, ఇవన్నీ చాలా చిన్న వయసులో, అంటే నాకు ఇంచుమించు 24 సంవత్సరాలకే అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఒక 28 సంవత్సరాలు వచ్చేసరికి పూర్తిగా టోటల్ బాడీ అంతా కొలాప్స్ అయిపోయింది అనమాట. కీళ్ళ నొప్పులు, ఇంకా రకరకాల కంప్లైంట్స్ అనమాట. యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, పైల్స్ కంప్లైంట్, మైగ్రేన్, తలనొప్పి, ఇంక ఎన్ని రకాలుగా ఇంకా చాలా మెడిసిన్ వాడేదాన్ని అనమాట. నిత్యం నిరంతరం మెడిసినే. ఇంక నాకు మెడిసిన్ లేకపోతే తిరగలేకపోయేదాన్ని. ఇంక మా వారలా హాస్పిటల్కి తిప్పుతూ ఆయుర్వేదం అని, హోమియో అని, అల్లోపతి వైద్యం, ఇలా రకరకాలుగా ఇంచుమించు ఒక 12 సంవత్సరాలు బాధపడ్డానండి. కీళ్ళ నొప్పులతో అసలు చెప్పులు లేకుండా నడవలేకపోయేదాన్ని. వీటికి పెయిన్ కిల్లర్స్ వాడేస్తుంటే మైగ్రేన్ తలనొప్పి వచ్చింది. బయటికి వెళ్ళలేను, ఎక్కువ దూరం నడవలేను, ఇంట్లో పనులు ఎక్కువ చేసుకోలేను. ఇలాగ ఇంకా అలా ఉన్నప్పుడు ఆరోగ్యం లేకపోతే మనకి ఏమవుతుందండి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం కదా. ఏంటి నాతో నా వయసు ఉన్న వాళ్ళు అందరూ బాగా తిరుగుతారు, అందరికీ బాగుంది, నాకే ఎందుకు ఇలా ఉంది, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ చాలా డిప్రెషన్ లో ఉండేదాన్ని. మనశ్శాంతిని కోల్పోయి ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి చూసుకుని నెగిటివ్ థింకింగ్స్ అనమాట. భయం, ఎన్ని రకాల భయాలు ఇంక నాకు చెప్పలేను అనమాట. మాకు ఒకే అమ్మాయి అండి. ఈ అమ్మాయికి ఎలాగా, ఈ అమ్మాయి పెద్ద అయితే మ్యారేజ్ పనులు ఎన్ని ఉంటాయి, ఆడపిల్ల అంటే ఎన్నో ఉంటాయి, నాకు చూస్తే ఆరోగ్యం బాగాలేదు, ఎలాగా ఏంటి, ఇలాగ రకరకాల ఆయన ఆలోచనల ద్వారా ఎంతో శక్తిని కోల్పోవడం. ఏం చేస్తాం, మనకి ఈ ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గకపోతే అప్పుడు మనం భగవంతుడికి అప్లికేషన్ పెడుతూ ఉంటాం, భగవంతుడు నాకు ఆరోగ్యం ఇవ్వు అని. మనం చేసుకున్న దానికి ఏ భగవంతుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడండి? సహాయం చేస్తాడు, అంతే, దారి చూపెడతాడు. నువ్వు ఈ మార్గంలో వెళ్తే నీకు అన్ని విధాలా నీకు ఆత్మజ్ఞానాన్ని పొందుతావు, ఆరోగ్యాన్ని పొందుతావు. కానీ అది గ్రహించే స్థితిలో మనం ఉండాలి. ఆ చూపించిన దారిని మనం గ్రహించే స్థితి మనకి జ్ఞానం తెలిస్తే ఉంటది అనమాట. అలా నేను కూడా భగవంతుడికి ఎక్కువగా పూజలు చేస్తూ, ఎక్కువగా షిరిడి సాయి గుడికి వెళ్తూ, బాబా పారాయణాలు చేస్తూ, లలితా సహస్రం చేస్తూ, విష్ణు సహస్రం చేస్తూ చాలా ఎక్కువ భక్తి వేలో ఉండేదాన్ని అనమాట. పూజా విధానంలో ఇంకా ఎక్కువ సమయం గుళ్ళకి వెళ్ళడం అలా ఉండేదాన్ని. కానీ ఎన్ని చేసినా కూడా నాకు మాత్రం ఆరోగ్యం ఏ భగవంతుడు ప్రసాదించలేదు. ఇంకొక రకమైన డిప్రెషన్ అనమాట. అలాంటి సమయంలో మేము విశాఖ జిల్లా అనకాపల్లిలో ఉండేవాళ్ళం. మా వారి బిజినెస్ రీత్యా మేము అక్కడ ఉండేవాళ్ళం అనమాట. మా పాపకి మ్యారేజ్ అవ్వడము, మాది ప్రాపర్ అయితే ఈస్ట్ గోదావరి అండి, తూర్పు గోదావరి జిల్లా. అక్కడ మాది ఓన్ అయితే మాది అక్కడ, పాప వాళ్ళు అక్కడే ఉండేవారు. మా పాప ఇలాగే ఇక్కడ ఎలాగైతే లక్ష్మణ్ గారు మిమ్మల్ని అందరినీ గ్యాదరింగ్ చేసి ఒక క్లాస్ పెట్టి మీకు ధ్యానం చెప్పించి మీకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారా, అలాగే అక్కడ ఒక మేడం మా ఊరు ఆ శివాలయంలో ఇలాగే క్లాస్ అరేంజ్ చేసి 3 days క్లాస్ పెట్టించి అక్కడ పాకెట్ బుక్స్ పంచారు అనమాట. ఇప్పుడు 16 సంవత్సరాల క్రితం అసలు ధ్యానం అంటే ఎవరికి తెలిసేది కాదు, ఎక్కడో చాలా తక్కువ, అసలు ధ్యానం అనే మాట వినిపించడం చాలా తక్కువ. అక్కడ పాకెట్ బుక్స్, ధ్యాన తరంగిణి అని చిన్న చిన్న పాకెట్ బుక్స్ పంచితే మా పాప వెళ్ళా క్లాస్ కి, ఆ బుక్ తెచ్చి నాకు ఫోన్ చేసింది, అమ్మాయి బుక్ పంపిస్తున్నాను నీకు, ఈ బుక్ చదివి ధ్యానం చెయ్యి, నీకు కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, అన్ని మందులు కూడా ఇవి వేసుకోకర్లేదు, ఆరోగ్యం అంతా బాగుంటదట అని ఆ బుక్ పంపించింది. నమ్ముతామండి అసలు మనం ఎంతమంది మనకి ఇలా క్లాసులు అరేంజ్ చేసి, ఒక మాస్టర్ ఎక్కడి నుంచో వచ్చి మోటివేషన్ చేసి ఒక 100 మందిని గ్యాదరింగ్ చేసి ఒక క్లాస్ పెడితే అక్కడ నిలిచేది ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అంతే అండి, కంటిన్యూ అయ్యేవాళ్ళు. అలాంటి ఒక బుక్ మన దగ్గరకు వచ్చేసి ధ్యానం చేసేసి నేను ఎలాగ నమ్ముతానండి? నమ్మను కదా. బుక్ అయితే వచ్చింది, చదివాను, కానీ చదివేసి పక్కన పెట్టాను. వెంటనే నేను చేయలేదు, ఎందుకంటే నాకు నమ్మకం కుదరలేదు. అప్పటికే ఒక 12 సంవత్సరాల నుంచి మందులు వాడి ఇంక రోజు నిత్యం మందులు లేని రోజు ఉండేది కాదు నాకు. రాను డాక్టర్లు ఏం చెప్పారంటే పెయిన్ కిల్లర్స్ వాడకూడదమ్మా, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, భవిష్యత్తులో మీకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది, మీరు ఇంకా ఎక్కువ మందులు తీసుకోకూడదు అని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎంఐలోకి వెళ్ళిపోయాను నేను. ఇటు మందులు వేసుకోకపోతే నడవలేను, మందు వేసుకుంటే ఇంకో రకం ప్రాబ్లం. అలాగే హోమియో అయితే అంత సైడ్ ఎఫెక్ట్ ఉండదని హోమియో మళ్ళీ అప్పటికి ఎన్నిసార్లు వాడటం చేయటం అయ్యింది. మరలా అప్పటికి నేను ధ్యానంలోకి వచ్చేసరికి హోమియో వాడుతున్నాను అనమాట. ఈ ధ్యానం తెలిసింది ఓకే, కానీ నేను వెంటనే చేయలేదు. నేను భగవద్గీత శ్లోకాలు చదివేదాన్ని అనమాట. అప్పుడు అంటే నాకు సంస్కృతం రాదండి, నాకు శ్లోకాలకు అర్థం తెలియదు. కాకపోతే ఆ భగవద్గీత దగ్గర కిందని 18 అధ్యాయంలో తాత్పర్యం అనేది ఉంటది, ఆ తాత్పర్యం చదివేదాన్ని అనమాట. ఆ చదివినప్పుడు భగవద్గీత లాస్ట్ అధ్యాయాల్లో కూడా ధ్యానం గురించే ఉంటది. ప్రతిది కూడా భగవద్గీత అంతా చావు పుట్టుక గురించి, ఆత్మ పుస్తకం అంతా ఆత్మ గురించి ఉంటది.
మనం శరీర స్థితిలో జీవిస్తున్నాం. ఏంటి అబ్బా ఈ బుక్ ఏంటి ఇలాగ ఆత్మ గురించి ఉంది, అసలు ఆత్మ అంటే ఏంటి, ఎలా తెలుసుకోవాలి, ఏ గురువు మనకి దొరుకుతారు, ఇలాంటి జ్ఞానాన్ని పొందాలంటే ఎన్నో ప్రశ్నలు అన్నమాట. నాకు ఆ బుక్ చదివినప్పుడు, ఆ భగవద్గీత చదివినప్పుడు అంతా ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించే ఉంటాయి. మనకు అది జీరో, ఆ జ్ఞానం ఏం మనకు తెలియదు. అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఆత్మ అంటే మనకి ఓనమ్మా తెలియదు. ఇందులో ఆ బుక్ చదివినప్పుడు నాకు చాలా తపన అనమాట, అసలు తెలుసుకోవాలి, ఇదంతా తెలియజేసే గురువు ఎవరైనా దొరుకుతారేమో. మళ్ళీ నాకేంటంటే ఫిజికల్ గా అలా గురువులు అయ్యంటే అస్సలు నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళందరూ అలాగా వేషం వేసుకొచ్చి మన దగ్గర ఉన్న ధనాన్ని ఏదో దోచుకోవడానికి వీళ్ళందరూ ఇలా చేస్తుంటారు, ఈ గురువులు స్వామీజీలు అసలు నమ్మేదాన్ని కాదు నేను. కానీ అది చదివినప్పుడు ఎవరైనా ఒక గురువు ఈ ఆత్మజ్ఞానం అనే దాన్ని, ఆత్మ గురించి వివరిస్తే ఎంత బాగుండు అన్న ఆలోచన అయితే నాకు వచ్చేది అనమాట. అసలు ఆ బుక్ చదివినప్పుడు ఎన్ని ప్రశ్నలు, అసలు చావు అంటే ఏంటి, పుట్టుకంటే ఏంటి, అసలు మనం ఎవరం, ఎక్కడి నుంచి వస్తున్నాం ఇక్కడికి, అసలు చనిపోయాక నిజంగా చనిపోయాక ఎక్కడికి వెళ్తాం, భగవంతుడు ఉన్నాడా, నిజంగా ఉంటే మనల్ని నిజంగా రక్షిస్తాడా, పాపం చేస్తే శిక్షిస్తాడా, ఇలా ఎన్నో క్వశ్చన్లు వచ్చేవాడు నాకు. కానీ ఏ క్వశ్చన్ కి నాకు సమాధానం లేదు, నా దగ్గర చెప్పేవాళ్ళు లేరు. అలా ఆ భగవద్గీతలో మొదటి అధ్యాయం ఉంటది, అర్జున విషాద యోగం అని. అందులో మనకి తెలిసిందే కదండి, భగవద్గీత తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. అంటే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగి మనకి ఎన్నో సీరియల్స్ కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, టీవీలో కావచ్చు, మహా సంగ్రామం గురించి మనకు చక్కగా చూపిస్తూ ఉంటారు. భగవద్గీత సారాంశాన్ని గాని, మహాభారతం గాని, ఇవన్నీ మనం చూడడం వల్ల మనకి ఆ మాత్రం నాలెడ్జ్ మన అందరికీ తెలుసు భగవద్గీత సారాంశం ఏంటి అనేది. ఆ భగవద్గీతలో అర్జునుడు యుద్ధం చేయనంటాడు. యుద్ధం స్టార్ట్ అవుద్ది, కృష్ణుడు రథసారథి కదా, కృష్ణుడిని అడుగుతాడు, బావ ఒకసారి రెండు సేనల మధ్యలోకి రథాన్ని తీసుకెళ్లి ఆఫ్ చేయమంటాడు. కృష్ణుడు రథాన్ని తీసుకొచ్చి కౌరవులకి పాండవులకి ఆ మధ్యలో ఉంచినప్పుడు ఒక్కసారి అర్జునుడు చూస్తాడు. అందరినీ ఇలా చూస్తే, తలెత్తి చూస్తే ఎదురుగా ఎవరు ఉంటారు, అందరూ తన బంధువులే. చిన్న తాతలు, పెద్ద తాతలు, చిన్నాళ్ళు, పెదనాళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా తన బంధువులే ఉంటారు, సంబంధికులే ఉంటారు. అది చూసి ఆ బాణం కింద పడేసి అర్జునుడు విలపిస్తాడు అన్నమాట, నేను యుద్ధం చేయలేను, ఈ రక్తపాతం అవసరమా, ఈ రాజ్యం కోసమా ఇలాగ నా వాళ్ళందరినీ నేను చంపుకోవాలా, అర్జున కృష్ణ నేను యుద్ధం వద్దు, నాకు నేను బ్రతికుంటే భిక్షాటం చేసుకునైనా జీవిస్తాను, రక్తంతో తడిసిన సింహాసనం నాకు వద్దండి, కింద పడేస్తాడు యుద్ధం చేయనని. ఎందుకు అంటే అర్జునుడు ఆత్మజ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, విపరీతమైన మోహంలో ఉన్నాడు. నేను నా వాళ్ళు, నేను నాది అనే మోహంలో ఉన్నాడు అర్జునుడు. వాళ్ళందరూ నా వాళ్ళు, నేను నా వాళ్ళు అనే ఎప్పుడైతే ఆ వ్యామోహం, మోహంలో, అతి మోహంలో ఉన్నాడో దుఃఖంలోకి వెళ్ళిపోయాడు అనమాట, వీళ్ళందరినీ చంపాలా నేను అని. అప్పుడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భగవద్గీత అనేది ఉద్భవించింది అనమాట. మహాసంగ్రామ సమయంలో భగవద్గీత వచ్చింది. అప్పుడు ఆ భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు మొదటి అధ్యాయంలో, అర్జున నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావు, అజ్ఞానంతో పిరికివాడిలా మాట్లాడుతున్నావు, నువ్వు జన్మ తీసుకున్నదే యుద్ధం చేసి అధర్మాన్ని మట్టుపెట్టి ధర్మాన్ని స్థాపించడానికి నువ్వు వచ్చావు భూమి మీదకి. ఆ విషయం నీకు తెలియదు, నీకు ఆత్మజ్ఞానం లేదు, నాకు తెలుసు. నేను యోగత్వాన్ని పొంది ఉన్నా మూల నీ జన్మల గత జన్మలన్నీ నీకు తెలుసు, నా జన్మలన్నీ నాకు తెలుసు. నువ్వు యుద్ధం చెయ్యాలి, చేయడానికే పుట్టావు. వాళ్ళందరినీ నువ్వు చంపేది ఎవరు లేరు, చనిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అసలు ఆత్మకు చావు లేదు, నువ్వు వధించి శరీరాన్నే వధిస్తున్నావు. నువ్వు ధర్మాన్ని స్థాపించడానికి ఈ రణరంగంలో నువ్వు విజయాన్ని పొందుతావు, యుద్ధం చెయ్యాలి అని చెప్పి, యుద్ధమే చెయ్యాలి అని చెప్పలేదు, చెయ్యటం నీ కర్తవ్యం అని చెప్పాడు. తర్వాత నీ ఇష్టం, నువ్వు యుద్ధమే చేస్తావు. భగవద్గీత అంతా బోధించి, ఆత్మజ్ఞానాన్ని అంతా బోధించి చివరిలో చెప్తాడు అన్నమాట కృష్ణుడు, నువ్వు యుద్ధం చేసినా సరే, లేదా పిరికివాడిలా వెనుతిరిగి పారిపోయినా నీ ఇష్టం. యుద్ధం చేయటం వల్ల ఇది లాభం, చేయకపోవడం వల్ల ఇది నష్టం అని చెప్తాడు అనమాట. అంతేగాని మనల్ని ఎవ్వరు కూడా ఇక్కడ నువ్వు ఇలాగే చెయ్యని చెప్పేవాళ్ళు, ఆంక్షలు పెట్టేవాళ్ళు ఏ భగవంతుడు పెట్టడం. మనల్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఈ వేలో వెళ్తే ఇలా ఉంటావు, ఈ వేలో వెళ్తే ఇలా ఉంటాను, మంచి చెడు, పాపము పుణ్యము, ధర్మము అధర్మము అన్ని మనకి ఇక్కడ చెప్పబడింది. మన ఇష్టం ఏ మార్గం ఎంచుకున్నా, ఎందుకంటే ఆ ఫలితాన్ని మనమే అనుభవిస్తాం కదా, వేరే ఎవరు అనుభవించరు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని ఎవరు ఏది చేస్తే ఎవరి కర్మకి ఎవరో కర్తలు కాదు.
ఎవరికి వారే అనుభవించవలసింది. కాబట్టి ఏ మార్గాన్ని వెళ్ళాలన్నా మన ఇష్టం. ఇక్కడ ధ్యానం చేసినా మీ ఇష్టం, చేయకపోయినా మీ ఇష్టం. లక్ష్మణ్ గారు ధర్మం అయితే ఇక్కడ మీ అందరికీ తెలియజేయండి. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో జన్మ తీసుకున్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల అందరికీ చెప్పడం ఆయన బాధ్యత. చెయ్యండి అని మిమ్మల్ని మాంసాహారం మానేయండి లేకపోతే ఇది అని నిర్బంధించి వాళ్ళు ఉండరు. ఇక్కడ మీకు తెలియజేయటం, సత్యం తెలియజేస్తున్నాం. ఏ వేలో వెళ్ళాలన్నా మీ ఇష్టం. అలాగే అర్జునుడికి కృష్ణుడు అదే చెప్తాడు, నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా నీ ఇష్టం. నువ్వు వదిలేసి వెళ్ళిపోయినా, పిరికివాళ్ళ పారిపోయినా సరే, లేదా యుద్ధంలో గెలిస్తే ఇక్కడ గెలుపు వాటముల సమస్య కాదు, యుద్ధం చేయటం నీ ధర్మం. గెలిచావా సర్వభాగాలు అనుభవిస్తావు, మరణించావా వీరస్వర్గం పొందుతావు. ఏదైనా నువ్వు యుద్ధం చెయ్యాలి అర్జున అని చెప్తాడు అనమాట. అప్పుడు చెప్తాడు, నువ్వు ఎందుకు ఇంత దుఃఖంలోకి వెళ్ళిపోతున్నావు అంటే నీకు ఆత్మజ్ఞానం లేక, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల నువ్వు దుఃఖంలోకి వెళ్తున్నావు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్ష స్థితిలో నువ్వు జీవించాలంటే 3 మార్గాలు చెప్తాడు అనమాట. 1 ధ్యానము, భక్తి, 2 నిష్కామ కర్మ, 3 ధ్యానము. ఈ 3 మార్గాల్లో నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు నువ్వు మోక్షాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందగలవు, మోక్ష స్థితిలో జీవించగలవు. ఇలా పిరికివాడిలా మాట్లాడవు, హృదయ దౌర్బల్యంతో ఉన్నావు, నువ్వు పిరికి మందలా మాట్లాడుతున్నావు, పిరికివాడిలా ఉన్నావు, భయం నిన్ను ఆవరించి వేసింది, మోహం నిన్ను ఆవరించి వేసింది అని చెప్తాడు అనమాట. క్లైబ్యం ఆస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం యథోతిష్ట పరంతప శ్లోకం ద్వారా చెప్తాడనమాట ఈ విషయాలన్నీ కృష్ణుడు. మనకి ఒక కృష్ణుడికే కాదండి, ఈ సందేశం అంతా సకల కోటి మానవాళికి అర్జునుడు కృష్ణుడిచ్చే సందేశం భగవద్గీత అంటే. అలాగా ధ్యానం, భక్తి వల్ల గాని, నిష్కామ కర్మ వల్ల గాని, ధ్యానం వల్ల గాని నువ్వు మోక్ష స్థితిలో, ముక్తి మార్గంలో వెళ్ళినప్పుడు నీకు ఈ దుఃఖం తొలగిపోద్ది, నీకు ఈ అజ్ఞానం తొలగిపోద్ది అని చెప్తాడు. అంటే ఇక్కడ భక్తి వల్ల, నిష్కామ కర్మ వల్ల, ధ్యానం వల్ల అని చెప్పాడు కృష్ణుడు. భక్తి అంటే ఏంటండి? మనకు తెలిసిన భక్తి ఏంటండి? ఏం చేస్తాం మనం భక్తి అంటే? ఒక విగ్రహాన్ని పెట్టుకొని, ఒక దీపం పెట్టుకొని బాహ్యంగా పూజ చేస్తాం, అది తొలిమెట్టు మనకి. కానీ అక్కడే ఉండిపోకూడదండి. మనం ఇక్కడ పిరమిడ్ ఉంది అని మనకు తెలుసు, కానీ మేడెక్కి రావాలి కదా. ఆ తొలిమెట్టు మీద ఉండిపోతే దీన్ని పైన ఏముందో మనం చూడలేము. ఆ మెట్లన్నీ ఎక్కి పైకి ఎక్కి లోపలికి వస్తేనే మనకి పిరమిడ్ ఉందని తెలుసు. కానీ ఇక్కడ శక్తి పొందుతామంటే కళ్ళు మూసుకు ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. అలాగా ఈ భక్తి ద్వారా మనం ఆ ముక్తి, మోక్ష స్థితిని పొందాలి అంటే సాధన ఉండాలి. అలా భక్తి అంటే అసలైన భక్తికి అది కాదండి నిర్వచనం, అది బాహ్యమైన భక్తి. అంతర్గతంగా భక్తి అంటే ఆదిశంకరాచార్యులు చెప్తారు అసలైన భక్తికి నిర్వచనం. అంటే నీతో నువ్వు ఎప్పుడైతే మమఖ్యమై ఉంటావో, నీతో నువ్వు ఎప్పుడైతే సంగమిస్తావో, నీతో నువ్వు ఎప్పుడైతే కలుస్తావో అది అసలైన భక్తి అంటే. స్వస్వరూపానుసంధానమే భక్తి రీత్యా విభయతే. స్వస్వరూపానుసంధానం అంటే, స్వస్వరూపం అంటే ఇది రూపం, ఈ కంటితో చూసేది భౌతిక శరీరం, ఈ రూపం. స్వస్వరూపం అంటే మన అసలైన స్వరూపం ఏదంటే ఆత్మ. నువ్వు ఆత్మతో అనుసంధానం అయినప్పుడే అసలైన భక్తి అని ఆదిశంకరాచార్యులు చెప్తారు. ఎప్పుడు మనం మన ఆత్మతో అనుసంధానం అవుతాము? ధ్యానంలోనే అనుసంధానం అవుతాం. ఎలాగ అనుసంధానం అవుతాం ఆత్మతో? ఈ శరీరము, మనసు, బుద్ధి ఆత్మతో కలుస్తుంది ధ్యానంలో. ఈ ఆత్మ పరమాత్మతో లయమవుతుంది అనమాట. కోటి పూజ సమం శాస్త్రం, శాస్త్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయం అన్నట్టు కృష్ణుడు భగవద్గీత. అంటే కోటి పూజలు చేస్తే ఎంత ఫలితమో, ఒక శాస్త్రం చేస్తే అంత ఫలితం. నువ్వు కోటి పూజలు చేయక్కర్లే, ఇక్కడ ఒక శాస్త్రం చాలు. కోటి శాస్త్రాలు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, ఒక జపం చేస్తే ఎంత ఫలితం. ఇక్కడ నువ్వు కోటి శాస్త్రాలు చేయక్కర్లే, ఒక జపం చేస్తే దీంతో ఈక్వల్. కోటి జపాలు చేస్తే ఎంత ఫలితమో, ధ్యానం చేస్తే అంత ఫలితము. అంటే కోటి పూజల కన్నా, కోటి శాస్త్రాల కన్నా, కోటి జపాల కన్నా ధ్యానంలో అంత అద్భుతమైన ఫలితం ఉందని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి రీత్యా విభయతే. నీతో నువ్వు రమిస్తూ, నీతో నువ్వు ఎప్పుడైతే ఈ ఆత్మ అనుసంధానం అవుతుందో, ఈ ఆత్మ పరమాత్మతో అనుసంధానం అయినప్పుడే అసలైన భక్తి అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ పత్రిసారు, నేను, లక్ష్మణ్ గారు చెప్పడం కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు భగవద్గీతలో అసలైన భక్తికి అర్థం. అని నాకు తెలిసిన భక్తి అంటే, నేను అప్పుడు భక్తి వేలో ఉన్నాను కాబట్టి ఎన్ని రకాల పూజలు చేసేదాన్ని. నేను చాలా చేసినప్పుడు కూడా చాలా ఒక రకమైన మమైక్యం. అప్పుడు అది కరెక్ట్, ఆ స్థితికి. అది రాంగ్ అని నేను చెప్పనండి, అది స్టార్టింగ్. మనం
అలా అయితే నేను అది చదివినప్పుడు, భగవద్గీత చదివినప్పుడు అయితే భక్తి అంటే ఇది అన్నమాట. అసలైన అంటే ధ్యానంలోకి వచ్చాక తెలిసింది నాకు అసలైన భక్తికి అర్థం. అలా భక్తి అన్నదాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. స్వస్వరూపానుసంధానమే భక్తి. రెండవది నిష్కామ కర్మ వల్ల కూడా నువ్వు దుఃఖం నుంచి బయటపడతావు, మోక్ష స్థితిని చేరుకుంటావు అని చెప్తాడు కృష్ణుడు. నిష్కామ కర్మ అంటే ఏంటండి? ఇక్కడ నిష్కామ అంటే, కామ అంటే కోరిక, నిష్కామ అంటే కోరిక లేకుండా ఉండడం, అంటే దేనిని కూడా ఆశించకుండా జీవించడం. ఏది చేసినా మనం దాని ఫలితాన్ని ఆశించకూడదు. ఏది చేసినా కూడా మనం అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడం, నిష్కామంగా జీవించడం. మనం ప్రతిదీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం ఇక్కడ క్లాస్ అరేంజ్ చేసామండి, మనకి ఎంతమంది వచ్చేయాలని ఎక్స్పెక్టేషన్స్. రాకపోతే మళ్ళీ అయ్యో ఎంత శ్రమ పడింది చేసాం, క్లాస్కి రాలేదు. ఎవరికి యోగం ఉంటే వాళ్ళే వస్తారండి. ప్రతిదీ అంతే. ఒక పిల్లల్ని ప్రేమగా పెంచుతున్నామంటే అక్కడే ఎక్స్పెక్టేషన్స్ మనకి. ఎందుకంటే మనకి పెద్ద వయసు అయ్యాక వాళ్ళు ఆసరాగా ఉండాలి పిల్లలు. మనకి మళ్ళీ వాళ్ళు తిరిగి మనకి చెయ్యాలి. మనం ఎంత కష్టపడి వీళ్ళని చదివిస్తున్నాం, పెంచుతున్నాం, పెద్ద చేస్తున్నాం, పోషిస్తున్నాం. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ప్రతిదీ కూడా ఆశించే చేస్తాం. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఫలితాన్ని నాకు వదిలే, ఫలితం నాకు వదిలే, చేయటం నీ ధర్మం. అలాగే అదే చెప్పాడు అర్జునుడికి, యుద్ధం చేయటం నీ ధర్మం. నువ్వు ఫలితాన్ని ఆశించొద్దు. ఇక్కడ విజయమా అపజయమా అనేది నీకు అనవసరం. చేయటం నీ ధర్మం, చెయ్యి, పొందవలసింది పొందుతావు అని చెప్తున్నాడు. అలా మనకు కూడా అంతే, నిష్కామంగా జీవించాలి. కానీ ప్రతిదీ మనం ఎక్స్పెక్టేషన్స్. ఎదుటి వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేస్తామండి మనం, మళ్ళీ మనకు సమయం వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయకపోతే వెంటనే మనం అనేస్తాం కదా, వాడి కష్టకాలం నేను అంత ఆదుకున్నాను, వాడికి విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు, వాడు నన్ను ఇలా చేసాడు అలా చేసాడు. అది ఎక్స్పెక్టేషన్సే కదా అండి. నువ్వు చేసింది ఎక్కడికి పోదు. వాళ్ళ ద్వారా కాకపోతే వేరే వాళ్ళ ద్వారా కూడా నువ్వు పొందుతావు ఆ హెల్ప్. భగవంతుడు నువ్వు ఏది చేస్తే ఆ ఫలితాన్ని ఇచ్చే తీరుతాడు. ఇక్కడ కాకపోతే నువ్వు చేసిన ఇంకో చోట నుంచి నీకు అది వచ్చే తీరుతాయి. కానీ నువ్వు ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఎందుకు నువ్వు హెల్ప్ చేసా ఓకే, చేయడం వల్ల ఏం జరుగుతుంది? మనకు ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది లోపల నుంచి. ఒక మంచి పని చేసామనుకోండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, మన కోసమే కదా. మరి ఇక్కడ మనం ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అంటే అది సాధనతో వస్తుందండి, ఒకసారి రాదు. మనకి ఇవన్నీ వినడం వల్ల, ఈ పుస్తకాలు చదవడం వల్ల, ధ్యానం చేయడం వల్ల ఎరుక అనేది వస్తుంది మనకి. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు వెంటనే పాయింట్ ఎరుగుతుంది మనకి. మనం ఎందుకు వాళ్ళ నుంచి ఇలా ఆశిస్తున్నాం, ఇది చేయకూడదు కదా, మనం విన్నాం కదా. ఆ ఎరుక, అవేర్నెస్ ప్రతిసారి ఇప్పుడు ఎరుక గురించే చెప్పారు. ఎరుక అనేది ఉండాలని. ఎరుక లేకుండా జీవించేస్తాం మనం. అసలు మనకి ఏమి తెలియదు కూడా, ఆత్మజ్ఞానం అనేది తెలియదు. అందుకే మనసులోన ముక్తి మరి ఒక చోట వెదకువాడు వెర్రివాడు, గొర్రె చంక పెట్టి గొల్ల వెదకు రీతి విశ్వధాభిరామ వినరవేమ అంటారు. అంటే ముక్తి మోక్షం అనేది ఎక్కడికో వెళ్ళిపోయి, ఏ తీర్థయాత్రలకు, ఏ కాశీకో, ఏ మక్కా మసీదుకో వెళ్ళిపోయి పొందేది కాదండి. మనలోనే ఉంటది ముక్తి మోక్షం అనేది. మనసులోన ముక్తి మరి ఒక చోట వెదకువాడు వెర్రివాడు. ఈ ముక్తి అనేది బయట వెదికేవాడు వెర్రివాడు అంటున్నాడు యోగి వేమన. గొర్రె చంకబెట్టి గొల్ల వెదకురి, అంటే గొర్రె పిల్లని చక్కలో పెట్టుకున్నాక గొల్లవాడు ఊరంతా వెతుకుతున్నాడట. నాకు గొర్రె పిల్ల తప్పిపోయింది, మనలో గొర్రె పిల్ల లేదని. మన పరిస్థితి, మానవుడి పరిస్థితి కూడా అదే అని చెప్తున్నాడు యోగి వేమన. ముక్తి మోక్షం అనేది మనం ఎక్కడికో పోయి వెతుకుతున్నామంట. అది సర్వం మనలోనే ఉంది, ఎక్కడ వెతకడానికి ఏం లేదు. భగవంతుడు మనల్ని ఇక్కడ పంపినప్పుడు అన్ని మనలోనే ఇచ్చి, మనలోనే పెట్టి పంపించాడు. కానీ ఇది ఒక గేమ్, ఆట. జీవితం అనేది ఒక ఆట, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక మాయ పరుతో కప్పబడి ఉంది భూమి అంతా. ఆ మాయను త్యజించాలి, ఆ మాయను తొలగించుకోవాలి అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం ఉండాలి మనకి. ఆత్మజ్ఞానం ఎలా పొందాలి అంటే ధ్యానం చేయడం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. చదువులు చదవనేల, సన్యాసి కానేల, షణ్మతంబులు చిక్కి చావనేల అని చెప్తాడు యోగి వేమన. చావు పుట్టుకలేని చదివేల చదవలో విశ్వధాభిరామ వినరవేమ. అంటే చదువులు చదవనేల, సన్యాసి కానేల అంటే కేవలం ప్రాపంచికమైన చదువు మాత్రమే ఈ రోజు రాజ్యమేస్తుంది.
అసలు ఆధ్యాత్మిక చదువు అనేది ఎవరికి తెలీదు. పూర్వకాలంలో గురుకుల పాఠశాలలోకి పిల్లల్ని పంపించి వాళ్ళకి ఇది అది కూడా ప్రాపంచిక విద్య, ఆధ్యాత్మిక విద్య రెండు ట్రైనింగ్ ఇచ్చేవారటండి. రాను రాను ఈ ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మ విద్య అనేది కనుమరుగైపోయింది పూర్తిగా. ఇప్పుడు పూర్తిగా కూడా ప్రాపంచిక విద్య అంటే ఉదర పోషణార్థమై పనికొచ్చే చదువులు మాత్రమే మిగిలినవి. ఇది ఉండాలి, అది ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనుగడ సాగించాలంటే ఇక్కడ ఉన్నతమైన ఈ జ్ఞానం కూడా ఉండాలి కదా. అందుకు ప్రాపంచికమైన విద్య. ఈ ఆత్మ విద్య అనేది ఇక్కడ మాత్రమే కాదు, మరణం తర్వాత కూడా మనతో వచ్చేది. అది ఆత్మకు చావు లేదు కదా. నైనం చిందంతి శస్త్రాణి శ్లోకం ఉంటుంది కదండి. అంటే ఆత్మకి ఆయుధంతో నరకబడిన, అగ్నిలో విసిరివేసిన, వాయువుతో విసిరివేసిన, నీటితో తడపబడిన ఏం చేసినా కూడా ఈ ఆత్మకు చావు అనేది లేదు. అసలు ఈ శరీరానికే చావు. మరి అలాంటి అసలైన ఆత్మ విద్య అనేది అసలు మనకు తెలియదు. ఆత్మ విద్య అంటే ఏంటో తెలియదు మనకు. అదే చెప్తున్నాడు యోగి వేమన. చదువులు చదవనేలు సన్యాసి కానీ. సన్యాసించడం అంటే ఏదో కాషాయ వస్త్రాలు వేసేసుకొని రుద్రాక్షలు వేసుకోవడం కాదండి. సన్యాసించడం అంటే వదిలిపెట్టడం. అసలైన ఆత్మ విద్యను వదిలిపెట్టి కేవలం ఈ ప్రాపంచికమైన చదువులే చదివి అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతూ షణ్మతంబులు చిక్కి చావనేల. అంటే భగవంతుడు, అసలైన భగవంతుడు తెలుసుకోవాలంటే ఇక్కడ ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మ విద్య ఉంటేనే అసలైన భగవంతుడు మనం తెలుసుకోగలుగుతాం. ఈ అసలైన ఆత్మ విద్య లేక భగవంతుడు ఎన్నో మతాలు కల్పించుకుని కొట్టుకు చస్తున్నాం మనం. నా దేవుడు గొప్పండి, నా దేవుడు. భగవంతుడు అంటే అల్లాయే భగవంతుడు, జీసస్సే భగవంతుడు, రాముడే భగవంతుడు, కృష్ణుడే భగవంతుడు. ఎందుకంటే మనకి